హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ అకాడమీ. మనలో చాలామందికి హ్యావ్ ఎక్కడ వాడాలి లేదా హ్యావ్ V3 ఎక్కడ వాడాలి అనే చిన్న డౌట్ ఉంటుంది. అదేనండి. సో ఐ హ్యావ్ ఏ కార్ అంటారు, లేదా ఐ హ్యావ్ విజిటెడ్ అరకు వ్యాలీ రీసెంట్లీ అంటారు. ఓకే, షీ హ్యాస్ స్కూటీ అంటారు, లేదా షీ హ్యాస్ ప్లేడ్ ఫుట్బాల్ రీసెంట్లీ అంటారు. ఓకే, ఈ హ్యాస్ పక్కన హ్యావ్ పక్కన నౌన్స్ వాడాలా లేదా వర్బులు వాడాలా, అసలు వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ ఒక్క వీడియోలో తేల్చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? బేసిక్గా అసలు హ్యావ్ అంటే ఏంటో చూద్దాం. హ్యావ్ అంటే కలిగి ఉండటం. హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండటం. సో ఈ కలిగి ఉండటం అంటే దేన్ని కలిగి ఉంటాం? ఏదో ఒక వస్తువుని, ఏదో ఒక నౌన్ని కలిగి ఉంటాం అని చెప్తున్నాం. అయితే తెలుగులో మనం మాట్లాడేటప్పుడు ఓకే, సో నా దగ్గర ఒక కారు ఉంది, నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి అంటాం తప్ప నేను డబ్బుని కలిగి ఉన్నాను లేదా నేను కార్ని కలిగి ఉన్నాను అని ఎక్కడ బయటికి చెప్పాం. అంటే కలిగి ఉండడం అనే మీనింగ్ని అర్థం చేసుకోవాలి తప్ప పదాన్ని కాదు. ఓకేనా? ఇక్కడ కలిగి ఉండడం అంటే ఎవరి దగ్గర ఏముంది, ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పే వాటినే హ్యావ్ ఫార్మ్స్ అంటారు అనమాట. ఇది హ్యావ్ లేదా హ్యాస్. సరే, రెండు ఉన్నాయి ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ని బట్టి. అంటే ఐ, వి, యు, దే, వీలు ఏదైనా కలిగి ఉంటే హ్యావ్ పెట్టాలి. నెక్స్ట్ హీ, షీ, ఇట్. సో ఎవరైనా సింగులర్స్ ఏదైనా కలిగి ఉంటే హ్యాస్ పెట్టాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. సో నా దగ్గర మనీ ఉంది. ఓకే, సో ఐ హ్యావ్ డబ్బు ఉంది అన్నాను కాబట్టి మనీ. సో ఐ హ్యావ్ మనీ. వెరీ గుడ్. మా దగ్గర, సో ఇక్కడ నా దగ్గర, ఇప్పుడు మా దగ్గర ఒక నోట్బుక్ ఉంది. సో మా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే, రైట్. వీ హ్యావ్ ఏ నోట్బుక్ లేదా వీ హ్యావ్ అన్ ఐడియా. మా దగ్గర ఒక ఐడియా ఉంది. నెక్స్ట్, మీ దగ్గర టాలెంట్ ఉంది. మీ దగ్గర చాలా టాలెంట్ ఉందండి అంటూ ఉంటారు. ఓకేనా? సో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్. నెక్స్ట్, వాళ్ళ దగ్గర బోల్డ్ అంత ప్రాపర్టీ ఉంది. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాపర్టీ. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాపర్టీ. సో వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంది. సో ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయి అలాగే చూడండి. అతని దగ్గర ఒక పెన్ ఉంది. ఈ హ్యాస్ ఎ పెన్. అతని దగ్గర ఒక పెన్ ఉంది. నెక్స్ట్, ఆమె దగ్గర స్కిల్స్ ఉన్నాయి. ఆవిడ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. ఓకే, షీ హ్యాస్ మెనీ స్కిల్స్. ఇట్ అంటే ఒక కంట్రీ నేమ్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక జంతువు కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సింహానికి 4 కాళ్ళు ఉంటాయి. ఓకే, ఏ లయన్ హ్యాస్ 4 లెగ్స్. ఓకే, సో వీ కెన్ సే రష్యాకి అప్డేటెడ్ టెక్నాలజీ ఉంది. రష్యాకి అప్డేటెడ్ టెక్నాలజీ ఉంది. సో అంటే రష్యా దగ్గర ఉంది అని చెప్తున్నాం. ఈ దగ్గర అనడాన్ని మనం హ్యావ్ లేదా హ్యాస్ అంటున్నాం. అక్కడ వెరీ సింపుల్. రష్యా దగ్గర, రష్యా హ్యాస్ అప్డేటెడ్ టెక్నాలజీ. ఓకే, నా దగ్గర ఐ హ్యావ్. నా దగ్గర ఏముందో చెప్పేసుకోవడమే. ఐ హ్యావ్ 100 స్టూడెంట్స్. నా దగ్గర 100 స్టూడెంట్స్ ఉన్నారు. లేదా ఆమె దగ్గర షీ హ్యాస్, ఆవిడ దగ్గర ఏముంది? షీ హ్యాస్ ఏ స్కూటీ. షీ హ్యాస్ ఏ స్కూటీ. ఇలా ఎవరి దగ్గర ఏముంది, మీ ఇంట్లో ఎవరెవరి దగ్గర ఏముందో ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఓకే, డాడీ దగ్గర స్కూటీ ఉంది, మమ్మీ దగ్గర ఒక స్కూటీ ఉంది, నా దగ్గర సైకిల్ ఉంది, నెక్స్ట్ మా బ్రదర్ దగ్గర కార్ ఉంది. సో ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయి? నీ ఫ్రెండ్ దగ్గర ఏముంది? సో మా ఫ్రెండ్ దగ్గర ఒక పెన్సిల్ ఉంది. ఓకేనా? సో మా ఫ్రెండ్స్ దగ్గర బుక్స్ ఉన్నాయి. సో లైక్ దట్ వీ కెన్ రన్ ఎగ్జాంపుల్స్. ఎవరి దగ్గర ఏమున్నాయి. నెక్స్ట్, మరి ఇది చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటారు. ఇది ఈ హ్యావ్కి సంబంధం లేదు. ఇది జస్ట్ కలిగి ఉండడం. ఇది మెయిన్ వర్బ్ కింద వాడతాం. ఇది సింపుల్ ప్రెజెంట్లో హ్యావ్ అనే దాన్ని అప్లై చేస్తే హ్యావ్ హ్యాజ్ వచ్చింది మనకు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ మనం ఎక్కడో అప్లై చేస్తే ఇలా రావడం కాదు. ఇది స్ట్రక్చర్, దీన్ని మనం మార్చలేం. సో దీని పక్కన ఉన్న V3లు ఏవైతే ఉంటాయో ఆ V3ని మనం అప్లై చేసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది. ఏ మీనింగ్ వస్తుందో చూద్దాం. ఓకేనా? సబ్జెక్ట్ ఒక పని చేశాడు. సార్ సబ్జెక్ట్ ఒక పని చేశాడు అంటే మనం డైరెక్ట్గా V2 వాడతాం కదా. సో మరి హ్యావ్ హ్యాజ్ కూడా వాడతామా అంటే ఎస్.
లెట్స్ నాట్ డిస్కస్ సింపుల్ పాస్ట్ హియర్. ఆ సింపుల్ పాస్ట్ కూడా కంప్లీటెడ్ యాక్షన్స్కే, కానీ అది వేరే కేసు. ఇది కూడా కంప్లీటెడ్ యాక్షన్స్కే, కంప్లీట్ అయిపోయిన పనులు, జరిగిపోయిన పనిని గురించి తెలియజేసేదే హ్యావ్ V3 లేదా హ్యాస్ V3. హ్యావ్ పక్కన V3, హ్యాస్ పక్కన V3 అప్లై చేస్తాం. సార్ జరిగిపోయిన పనులు ఓకే, కానీ ఎప్పుడు జరిగింది, ఇది ఇక్కడ లాజిక్ అనమాట. ఓకేనా? సో జస్ట్ నౌ, ఇప్పుడే జరిగిపోయిన పనులకి మనం హ్యావ్ V3 లేదా హ్యాస్ V3 వాడవచ్చు. ఇక్కడ రెండు ఉన్నాయి, హ్యావ్ హ్యాస్ అంటే సేమ్. ఐ వి యూ దేకి అయితే హ్యావ్ వాడండి, ఈ షీ ఇట్కి అయితే హ్యాస్ వాడండి. హ్యావ్ వాడినా హ్యాస్ వాడినా పక్కన మాత్రం V3 కంపల్సరీగా పెట్టాలి, వర్బ్ 3 పెట్టాలి. ఓకే, సో నౌ లెట్స్ సీ. నేను ఇప్పుడే నిద్ర లేచాను, జస్ట్ ఇప్పుడే జరిగిన పనులండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడే నిద్ర లేచానంటే 1 సెకండ్ ముందు 2 సెకండ్ల ముందు కాదండి. ఓకే, సో వీ నీడ్ టు థింక్ అండ్ అండర్స్టాండ్. ఇప్పుడే నేను నిద్ర లేచానంటే అది నిద్ర లేచి ఒక 10 నిమిషాల ముందో, ఓకేనా, ఒక 15 మినిట్స్ ముందో, 20 మినిట్స్ ముందో, 30 మినిట్స్ ముందో అయిపోయి ఉంటుంది నిద్ర లేవడం అని. కానీ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అరే నేను ఇప్పుడే నిద్ర లేచాను రా, కాసేపు టైం ఇవ్వు చూసి చెప్తాను అంటూ ఉంటాం. సో విచ్ మీన్స్ అక్కడ ఇప్పుడే అంటే 1 సెకండ్ ముందే అని కాదు. మనం ఇంటికి వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో మనకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఒక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఫోన్ చేశారు కదా వాళ్ళు, అరే ఇప్పుడే ఇంటికి వచ్చాను అంటాం. ఇప్పుడే ఇంటికి వచ్చాను, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను అంటాం. సో వెళ్ళిన వెంటనే చేయక్కర్లేదండి. సో విచ్ మీన్స్ అది జరిగిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు కూడా మనకు అదే ఫీలింగ్లో ఉంటాం కాబట్టి సో వీ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడే నేను నిద్ర లేచాను, ఐ హ్యావ్ మరి V3లు కావాలి కదా, ఓకెన్ అప్. ఐ హ్యావ్ ఓకెన్ అప్ జస్ట్ నౌ, ఐ హ్యావ్ ఓకెన్ అప్ జస్ట్ నౌ. ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది, జస్ట్ ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయిందండి. అరే మీరు కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుంది, ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకే, ద ట్రైన్ అంటే ఇటు కదా, ద ట్రైన్ హ్యాస్ లెఫ్ట్ జస్ట్ నౌ, ద ట్రైన్ హ్యాస్ లెఫ్ట్ జస్ట్ నౌ. ఇలా ఇప్పుడే జరిగిపోయిన పనులకి మనం హ్యావ్ V3 లేదా హ్యాస్ V3 వాడతాం. సరే, ఇంకొకటి కూడా ఉంది చూద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ అనే పదంతో మనం జరిగిపోయింది అని చెప్పాలి. ఎగ్జాంపుల్, ఆల్రెడీ నేను భోజనం చేశాను అంకుల్, లేదా ఆల్రెడీ నేను ఫీజు కట్టేశాను సార్. ఓకే, ఆల్రెడీ వాళ్ళు రీచ్ అయిపోయారు. ఇక్కడ ఆల్రెడీ అంటే అది ఏమి టైం వర్డ్ కాదండి, అది కూడా ఒక సిచ్యువేషనే. ఓకేనండి, సో ఆల్రెడీ వాళ్ళు రీచ్ అయిపోయారు. దే హ్యావ్ రీచ్డ్ ఆల్రెడీ, దే హ్యావ్ రీచ్డ్ ఆల్రెడీ. ఆల్రెడీ నేను ఆ మూవీ చూసానండి. ఐ హ్యావ్ సీన్ లేదా వాచ్డ్, ఐ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ ఆల్రెడీ. లేదా ఈ కీవర్డ్స్ని మీరు స్టార్టింగ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఓకే, ఆల్రెడీ ఐ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ, ఆల్రెడీ ఐ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ, ఆల్రెడీ ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ. నెక్స్ట్, ఆల్రెడీ ఆమె డిగ్రీ కంప్లీట్ చేసింది, ఆల్రెడీ ఆవిడ కంప్లీట్ చేసింది. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ ఆల్రెడీ. ఓకే, సో ఇలా జస్ట్ నౌ ఇప్పుడే జరిగిపోయిన పనులకి కానీ ఆల్రెడీ జరిగిన పనులకి కానీ ఈ ఆల్రెడీ అనే పదంతో కానీ జస్ట్ నౌ అనే పదంతో ఒక పని జరిగింది అని చెప్పడానికి ఇది వాడండి. నెక్స్ట్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. రీసెంట్గా జరిగింది అని చెప్పడానికి మనం ఖచ్చితంగా హ్యావ్ V3 లేదా హ్యాస్ V3 వాడతాం. రీసెంట్గా జరిగిన పనులు చెప్దామా టక్ టక్ మని. సో రీసెంట్గా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ. రీసెంట్గా ఆమె కొత్త కారు కొన్నది. ఓకే, షీ హ్యాస్ బాట్ ఏ న్యూ కార్ రీసెంట్లీ. రీసెంట్గా వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. సో దే హ్యావ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ రీసెంట్లీ. ఓకే, అతను రీసెంట్గా జాబ్ సంపాదించాడు. ఓకే, ఈ హ్యాస్ గాటెన్ ఏ జాబ్ రీసెంట్లీ. ఇలా రీసెంట్గా ఎవరు ఏ పని చేస్తుంటే ఆ పనిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. నెక్స్ట్, నెవర్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ నెవర్. నెవర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఈ పని చేయలేదు, నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఆ పని చేయలేదు, అసలు ఎప్పుడు చేయలేదు. ఓకే, నెగిటివ్ కేసులో చెప్తున్నాం చూడండి. సో నేను ఎప్పుడు స్మోక్ చేయలేదు, ఐ హ్యావ్. మరి హ్యావ్ అంటే పాజిటివ్ వస్తుంది కదా, అంటే ఇక్కడ నెవర్ పెట్టండి ఇక్కడ. ఓకే, సో ఈ స్టార్ పెడుతున్నాను కదా, ఇక్కడ నెవర్ పెట్టండి. ఐ హ్యావ్ నెవర్ స్మోక్డ్, ఐ హ్యావ్ నెవర్ స్మోక్డ్. వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి రాలేదు, అసలు వాళ్ళు ఎప్పుడు మా ఇంటికే రాలేదండి.
దే హ్యావ్ నెవర్ కమ్ టు మై హౌస్ లేదా దే హ్యావ్ నెవర్ విజిటెడ్ మై హౌస్. ఆమె ఎప్పుడు అసలు ఆల్కహాల్ తాగలేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఆవిడెప్పుడు ఆల్కహాల్ తాగలేదు. షీ హ్యాస్ నెవర్ టేకెన్ ఆల్కహాల్. షీ హ్యాస్ నెవర్ టేకెన్ ఆల్కహాల్. ఓకే, సో మా నాన్నగారు ఎప్పుడు నన్ను తిట్టలేదు. అంటే ఈ రోజు వరకు అసలు మా నాన్నగారు ఎప్పుడు ఆ పని చేయలేదు. ఓకే, మై ఫాదర్ హ్యాస్ నెవర్ స్కోల్డెడ్ మీ. మై ఫాదర్ హ్యాస్ నెవర్ స్కోల్డెడ్ మీ. ఇలా ఒక పని ఎప్పుడు జరగలేదు అనే సందర్భంలో కూడా మనం ఈ హ్యావ్ V3 హ్యాస్ V3 వాడతాం. ఓకే, సో లాస్ట్ వన్ ఈజ్ యట్. యట్ అంటే ఇంకా 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 చేయలేదు, ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా మాట్లాడలేదు, ఇంకా క్లాస్ మొదలవ్వలేదు. ఓకే, సార్ ఇంకా రాలేదు. అప్పుడు సార్ హ్యాస్ నాట్ అంటారు కదండి, హ్యాస్ నాట్ పెట్టండి. ఓకే, ఇక్కడ నెవర్ పనికిరాదు, హ్యాస్ నాట్ ఈ స్టార్ ప్లేస్లో నాట్ పెట్టండి. సార్ హ్యాస్ నాట్ కమ్ యట్. ఓకే, క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ద క్లాస్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యట్. ఈ యట్ అనేది చివరిలో పెట్టండి అన్నారు. ఓకేనండి, సో యట్ అనేది ఎప్పుడు కూడా చివరిలోనే పెట్టుకోవాలి. సో నెవర్ అనేది మాత్రమే ఈ మిడిల్లో పెట్టుకుంటాం, అదొక్కటి అబ్జర్వ్ చేయండి. ఓకే, సార్ చూడండి, సార్ హ్యాస్ నాట్ అంటే హ్యాజెంట్ అనొచ్చు, హ్యాస్ నాట్ అనొచ్చు. సార్ హ్యాజెంట్ కమ్ యట్, నేను ఇంకా బయలుదేరలేదు. ఐ హ్యావెంట్ స్టార్టెడ్ యట్, నేను ఇంకా రాయలేదు. ఓకేనా, ఐ హ్యావెంట్ రిటన్ యట్, ఆమె ఇంకా చేరుకోలేదు. షీ హ్యాజెంట్ రీచ్డ్ యట్, మమ్మీ ఇంకా వంట చేయలేదు. మామ్ హ్యాజెంట్ ప్రిపేర్డ్ ఫుడ్ యట్, మేమింకా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు. వీ హ్యావెంట్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ యట్. వైఈటి యట్ అంటే ఇంకా మేము ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు. వాళ్ళు ఇంకా ఫీజు కట్టలేదు. దే హ్యావెంట్ పెయిడ్ ద ఫీజ్ యట్. గాట్ ద సొల్యూషన్? ఎస్, మనం ఇప్పుడు చక్కగా కలిగి ఉండడం గురించి మాట్లాడితేనే హ్యావ్ లేదా హ్యాస్, దాని పక్కన నౌన్ వస్తుంది. ఏదైనా జరిగిపోయిన పనులు ఈ కీవర్డ్స్తో జస్ట్, నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, నెవర్, యట్ అనే పదాలతో ఏదైనా కంప్లీటెడ్ యాక్షన్స్ ఉంటే దాన్ని మనం హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 వాడాలి. ఇక్కడ నౌన్స్ రావు, ఎందుకంటే ఇది కలిగి ఉండడం కాదుగా, పనులు జరిగాయి అని చెప్పడానికి ఇది వాడతారు. సో హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ హ్యావ్కి హ్యావ్ V3కి, నెక్స్ట్ హ్యాస్కి హ్యాస్ V3కి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, ఒకసారి త్వరగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేద్దామా మరి. రైట్, ఇక్కడ జాగ్రత్త చూడండి. అతని దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఇది కలిగి ఉండడాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం ఇది వాడదాం. ఓకే, ఈ హ్యాస్ ఎ ల్యాప్టాప్. నెక్స్ట్, నేను రీసెంట్గా ఒక కారు కొన్నాను. సో కొనేసాను అయిపోయింది, యాక్షన్ అది. రీసెంట్గా కొన్నాను అంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే వాడాలంటే హ్యావ్ V3 హ్యాస్ V3లో వాడాలి. ఓకే, ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్. చూడండి, ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్ రీసెంట్లీ. ఐ హ్యావ్ బాట్ ఏ కార్ రీసెంట్లీ. నెక్స్ట్, వాళ్ళు ఇప్పుడే వచ్చారు. సో ఇది కూడా యాక్షనే, జరిగిపోయింది. ఎప్పుడు జరిగింది? జస్ట్ ఇప్పుడే జరిగింది, అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో దే హ్యావ్ కమ్ జస్ట్ నౌ. నెక్స్ట్, అమ్మ ఎప్పుడు థియేటర్లో మూవీ చూడలేదు. మా మమ్మీ ఇప్పటి వరకు అసలు ఎప్పుడు థియేటర్లో మూవీ చూడనే లేదు. సో నెవర్ కంప్లీటెడ్ యాక్షన్స్. మై మామ్ హ్యాస్ నెవర్ సీన్ ఏ మూవీ లేదా వాచ్డ్ ఏ మూవీ ఇన్ ద థియేటర్. నెక్స్ట్, నాన్న ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. సో డాడీ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదంట. ఇంకా రాలేదు అంటే మనం ఈ ఫార్ములా వాడతాం. మై ఫాదర్ హ్యాజంట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్ యట్ అనేది చివరిలోనే పెట్టండి. మై ఫాదర్ హ్యాజంట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్ యట్. నెక్స్ట్, ఈ 3 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఎగ్జాంపుల్స్ని మీరు క్లాస్ అర్థమైతే కమెంట్ రూపంలో పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక చిన్న లైక్ అండ్ హైప్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరింత మందికి చేరుకుంటాయి. రైట్?
సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.